సో ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకునేటప్పుడు ఇన్కమ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గురించి మాట్లాడుకుంటూ చార్జబిలిటీ సెక్షన్ 56 గురించి మాట్లాడుకుంటూ అందులో ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్ ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ అండి. ఓన్లీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓన్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఫస్ట్ డివిడెండ్స్ అని చెప్పుకున్నాం. తర్వాత విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, ట్రాన్స్పోర్ట్ పజిల్స్, రేసెస్, గేమ్స్ ఎక్సెట్రా అనుకున్నాం. దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. డివిడెండ్స్ గురించి కంప్లీట్ గా చూసాం. ఈ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, ట్రాన్స్పోర్ట్ పజిల్స్ దీన్ని అనుకున్నాం. క్యాజువల్ ఇన్కమ్ అనుకున్నాం. క్యాజువల్ ఇన్కమ్ గురించి కూడా డీటెయిల్ గా చూసామండి. తర్వాత ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం ఆర్ ఎక్సీడింగ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఫర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్. సో ఫర్ ఫీచర్ ఆఫ్ ది అడ్వాన్స్ రిసీవ్ ఇక్కడ ఇష్యూ ఆఫ్ ది షేర్స్ అట్ ప్రీమియం ఎక్సీడింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది ఎవరెవరికి అలౌడ్ అని చెప్పేసి అనుకుంటే వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. నాన్ రెసిడెంట్ కి అయితే కనుక మీరు ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్. ఫర్ ఫీచర్ ఆఫ్ ది అడ్వాన్స్ రిసీవ్డ్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇది ఆల్రెడీ మన క్యాపిటల్ గెయిన్స్ లో చూసిన పాయింట్ ఏనండి. ఫర్ ఫీచర్ ఆఫ్ ది అడ్వాన్స్ ని ఫర్ఫీట్ చేస్తే కనుక మనకి 1/4/2014 తర్వాత కనుక అడ్వాన్సెస్ ని మనం కనుక అంటే ఫర్ఫీట్ చేస్తే కనుక మనకి అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారండి. మనకి అసెట్ కొనుక్కుంటానని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత ఏదైనా కండిషన్స్ సాటిస్ఫై చేయకపోవడం వల్ల దాన్ని మనం ట్యాక్సిబుల్ దాన్ని కనుక మనం ఫర్ఫీట్ చేస్తే అడ్వాన్స్ ని, ఆ అడ్వాన్స్ అనేది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంట, అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పుకొచ్చారండి. ఓకే రైట్, దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ అండి ఇది. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్ పేజ్ నెంబర్ 337 లో మనకి ఉందండి. చూడండి, బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 51 if the capital asset was the subject matter of negotiation on any previous occasion in respect of which advance money was received but later on forfeited as the transfer did not take place. ట్రాన్స్ఫర్ జరగకపోవడం వల్ల మనం ఫర్ఫీట్ చేస్తే గనక ఏదైనా కారణం వల్ల ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అవ్వకపోవడం వల్ల మనం అమౌంట్ ని ఫర్ఫీట్ చేస్తే వచ్చిన అడ్వాన్స్ ని దేనికి అగ్నిస్ట్ గా మనం క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసేదానికి అగ్నిస్ట్ గా ఎనీ సచ్ అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్డ్ and retained shall be reduced from cost of acquisition, the fair market value, return on value as the case may be for the purpose of computation of capital gains on transfer of such asset. ఇది 1/4/2014 కంటే ముందు మనం ఏం చేయాల్సి వచ్చేదంట, అలాంటి ఫర్ ఫ్యూచర్ అడ్వాన్స్ చేస్తే కనుక దాన్ని ఏం చేయాల్సి వచ్చేదండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి లెస్ చేసి మైనస్ చేయాల్సి వచ్చేదండి. కానీ తర్వాత హవెవర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2014 నుంచి వేర్ ఎనీ సమ్ ఆఫ్ మనీ is received as an advance or otherwise in the course of negotiations for the transfer of capital asset, such sum forfeited and the negotiations do not result in a transfer of such capital asset, then same shall be chargeable to tax under the head income from other sources and shall not be reduced from the cost of acquisition or fair market value or the return on value of the asset అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి తగ్గించడం ఎప్పుడైతే ఆపేయాలండి, ఎప్పుడైతే 1/4/2014 తర్వాత కనుక ఫర్ఫీట్ చేసినట్లయితే. ఓకే రైట్, అప్పుడు మనం ఏం చేయాలంటే అండి, అక్కడ 1/4/2014 తర్వాత కనుక అమౌంట్ ఫర్ఫీట్ చేసినట్లయితే అక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే కనుక అమౌంట్ ని ట్యాక్సబుల్ చేస్తాం ఏ హెడ్ లో, అదర్ సోర్సెస్ లో. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ అందులో ట్యాక్స్ చేయలేం. క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ జరగలేదు కానీ మనకి అమౌంట్ వచ్చింది, దాన్ని ఫర్ఫీట్ చేసాం కాబట్టి అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రెడ్యూస్ చేయాలి. అది 1/4/2014 కంటే బిఫోర్ అయితే. కానీ ఇప్పుడు ఏంటండి 1/4/2014 తర్వాత ఇప్పుడు వస్తే కనుక ఇప్పుడు కనుక ఫర్ఫీట్ చేస్తే కనుక దాన్ని ఏం చేస్తున్నారండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేస్తున్నాం. సార్ అడ్వాన్స్ రిసీవ్డ్ బిఫోర్ 1/4/2014 బట్ ఏమైందంటే 1/4/2014 తర్వాత మనం ఏం చేసామంటే ఇక్కడ ఫర్ఫీట్ చేసామంటే అప్పుడు కూడా అదర్ సోర్సెస్ లోనే ట్యాక్సిబుల్ అవుతుందండి. ఓన్లీ అడ్వాన్స్ రిసీవ్డ్ అండ్ అడ్వాన్స్ ఫర్ఫీటెడ్ అనేది 1/4/2014 కంటే బిఫోర్ ఉంటేనే అక్కడ ఏం చేస్తాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి రెడ్యూస్ చేస్తాము. సో 1/4/2014 తర్వాత కనుక ఎప్పుడైనా ఫర్ఫీచర్ అనేది జరిగింది అంటే కనుక అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లోనే ట్యాక్సిబుల్ చేయాలి. ఓన్లీ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ చేసే కేసెస్ గురించి చెప్తున్నాడు అండి. ఓకే రైట్. సో ఫస్ట్ డివిడెండ్స్, తర్వాత విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, రేసెస్, గేమ్స్ ఎక్సెట్రా,
ఇష్యూ ఆఫ్ షేర్ ప్రీమియం ఎక్సీడింగ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ, తర్వాత ఫర్ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అంటున్నాడండి. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యేది. ఇప్పుడు ఏదన్నా కంపల్సరీ ఎగ్జిబిషన్ లో కనుక మన ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ లాగేశారు అనుకోండి గవర్నమెంట్, అక్కడ ఏం చేస్తారండి, అక్కడ కాంపన్సేషన్ ఇస్తారు. అది మనం సరిపోదని కోర్టులో కేసు ఫైల్ చేసి ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అడుగుతాము. అది వాళ్ళు డిలేగా పే చేశారు అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తారండి, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ విల్ బి ట్యాక్సిబుల్ అండర్ పీజీబీ, సారీ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుందండి. అదే క్యాపిటల్ అసెట్ ని మనం కంపల్సరీ ఎక్విజిషన్ లో తీసేసుకుంటే కనుక అక్కడ ఏంటి, అక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ దాని మీద వచ్చి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అనేది దేని వల్ల వచ్చిందంటే టైం వాల్యూ ఆఫ్ మనీ, అంటే నథింగ్ బట్ డిలే ఇన్ పీరియడ్ కి వచ్చిన ఇంట్రెస్ట్ ని మనం ఏం చేస్తున్నారంటే అండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సిబుల్ ఇన్ ద అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్పారండి. Interest on compensation or enhanced compensation received during the year is going to be taxable under income from other sources అని చెప్పేసి చెప్పారండి. ఓకే ఓకే, ఇక్కడ పేజ్ నెంబర్ 338 లో చెప్పారు చూడండి. నెంబర్ 338 లో లాస్ట్ లో మనకి పాయింట్ చెప్పారు చూడండి. According to 145B(1), any interest received by an assessee on compensation or enhanced compensation shall be deemed as an income in the year in which it is received. ఏ ఇయర్ లో మనకి రిసీవ్ అయిందో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తాము. ఇది ఏ ఇయర్ లో రిసీవ్ అయిందో ఆ ఇయర్ లో ట్యాక్స్, ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ. ఇక్కడ ఇది కూడా సేమ్ అక్కడలాగానండి. మనకి క్యాపిటల్ గెయిన్స్ లో కూడా కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఏ ఇయర్ లో మనకు వస్తుందో, కాంపన్సేషన్ అనుకుంటే కనుక ఫస్ట్ ఏ ఇయర్ లో మనకు వస్తుంది ఆ ఇయర్ లో ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అనుకుంటే కనుక కోర్ట్ ఆర్డర్ కానీ అమౌంట్ రిసీవ్డ్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లాటర్ అని చెప్పేసి మనం తీసుకున్నామమ్మా. సో అలాగా ఇక్కడ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వస్తుందో రిసీవ్డ్ బేసిస్ లో ఇక్కడ ట్యాక్స్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు అండి. సెక్షన్ 56(2)(8) provides that such income shall be chargeable under the head income from other sources. In case interest income received on compensation or enhanced compensation, deduction equal to 50% of such income shall be allowed. No other expenditure shall be allowed under any other clause of section 57 అంటాడండి. ప్రిజంప్టివ్ గా కొంత అమౌంట్ అనేది ఎక్స్పెండిచర్ ఈడే చెప్పేస్తున్నాడంట. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ ఆన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ కి, ఏదైతే కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ కి ఫిక్స్డ్ గా ఎంత పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాడండి, స్టాండర్డ్ డిడక్షన్. మనకి ఎక్కడ హౌస్ ప్రాపర్టీలో చూసామండి, ఇన్కమ్ మీద స్టాండర్డ్ డిడక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ మీకు 30% స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చేస్తానని చెప్పేసి మనం చూసాం. అదే స్టాండర్డ్ డిడక్షన్ ఇక్కడ ఇస్తున్నాడంట, ఎంత 50% స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తున్నాడంటే ఇంక ఏ అదర్ ఎక్స్పెండిచర్ కూడా ఎలా చేయరు. ఇప్పుడు ₹1,00,000 ఇంట్రెస్ట్ వచ్చిందంటే 50,000 ఇన్కమ్ అనేది ట్యాక్స్ అవుతుంది, మిగతా 50,000 ఏమవుతుందండి ఎక్స్పెండిచర్ కింద ఎలా అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాను. నో అదర్ ఎక్స్పెండిచర్ షల్ బి అలౌడ్ అండర్ ఎనీ అదర్ క్లాస్ ఆఫ్ సెక్షన్ 57. సెక్షన్ 57 ప్రకారం ఎక్స్పెండిచర్ అలౌన్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ ఏంటి వేరే ఇంకా ఏ ఎక్స్పెండిచర్ అలౌ చేయకుండా డైరెక్ట్ గా స్ట్రైట్ ఎంత ఇచ్చేస్తారంటే 50% ఎక్స్పెండిచర్ ఇచ్చేస్తారంటే, 50% డిడక్షన్ ఇచ్చేస్తారంటే ఇన్కమ్ లో. అదే స్టాండర్డ్ డిడక్షన్ కింద మనం మాట్లాడుకోవచ్చు అంటే, టర్న్ చేసుకోవచ్చు అంటే. సో ఇక్కడతో ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ గురించి కూడా చూసామండి. సో ఇక్కడతో ఏమేమి చూసాం, డివిడెండ్స్ చూసాం, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ అవుట్ పజిల్స్, రేసెస్, గేమ్స్ ఎక్సెట్రా చూసాం, ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం చూసాం, ఫర్ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ చూసాం, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ చూసాం, తర్వాత సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే రైట్. సో నెక్స్ట్ టాపిక్ అండి ఇది, సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్. రైట్. సో taxability of పేజ్ నెంబర్ 328 కి రండి అమ్మా. పేజ్ నెంబర్ 328 లో మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఉందండి, taxability of any sum, movable or immovable property received by any person, 56(2)(10). ఇది చార్జబుల్ సెక్షన్ 56 లో మనకి ఇన్కమ్ ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే taxable కేసెస్ గురించి చెప్పే దాంట్లో కవర్ అయిందంట. ఏంటది, సమ్ ఆఫ్ మనీ property. Property consists of two parts, immovable and
మూవబుల్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ. ఓకే రైట్. జస్ట్ ఒక టేబుల్ వేసుకుందాం, ఆ టేబుల్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఓకే 56 to 10. Money, movable property, immovable property. Okay, right. First, without consideration. Second one, inadequate consideration. Okay. So ఇక్కడ మనీ వచ్చేసరికి మనీ అమౌంట్ అనేది మీకు ఏమన్నా గిఫ్ట్ వచ్చినట్లయితే అది వితౌట్ కన్సిడరేషన్, ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ ఏముండదండి. సో రెండింటికి ఒకటే కాలం. కానీ ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి వితౌట్ కన్సిడరేషన్, అలాగే ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్. వితౌట్ కన్సిడరేషన్ అంటే ఫ్రీగా రావడం. ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ అంటే మీకు 50,000 వర్త్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి, అది మీకు 10,000 కి వచ్చింది అనుకోండి. ఎంత వాల్యూ? 50,000 అన్నారు. మీకు ఎంత వచ్చింది? 10,000 కి వచ్చింది. అంటే ఇదేంటి? గ్యాప్ ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ కి వచ్చినప్పుడు. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది, లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఇన్యాడిక్వేట్ గా వచ్చింది. సో ఇన్యాడిక్వేట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకునేటప్పుడు ఆ వాల్యూ అనేది జనరల్ గా కంపారిజన్ ఎలా చేయాలండి అంటే ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీలో ఏంటంటే కనుక ఇన్యాడిక్వేట్ అని ఎలా చెప్తారు సార్? బయట ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే, ఇక్కడ దేంతో కంపేర్ చేయాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమైందంట, మనం చేసిన ట్రాన్సాక్షన్ చాలా తక్కువకి చేసామంట ఫెయిర్ మార్కెట్ వాల్యూతో. ఇదైతే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అండి. రిజిస్టర్డ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ రిజిస్టర్డ్ వాల్యూతో కంపేర్ చేస్తామంట ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకుంటే కనుక. ఓకే, రిజిస్ట్రేషన్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏంటంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ అరైవ్ అవ్వడానికి ఏదైతే వాల్యూ తీసుకుంటామో ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ కానీ రిజిస్టర్డ్ వాల్యూ కానీ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ వాల్యూ తో కంపేర్ చేసి మనం తక్కువ ట్రాన్సాక్షన్ చేసామా లేదా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసామా అనేది తెలుస్తుంది అంటండి. అప్పుడు ఇన్యాడిక్వసీ అనేది తెలుస్తుంది అంటండి. ఓకే రైట్. సో ఇలా ట్రాన్సాక్షన్ కనుక చేసినట్లయితే ఏం చేస్తారు సార్ అని చెప్పేసి అంటే, ఒకటి డబ్బులు ఉరుకున వచ్చినా ట్యాక్స్ చేస్తారు, మూవబుల్ ప్రాపర్టీ ఉరుకున వచ్చినా ట్యాక్స్ చేస్తారు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ వచ్చినా ట్యాక్స్ చేస్తారు. ఎంతవరకు ట్యాక్స్ చేస్తారు సార్? ఇక్కడేమో ఫెయిర్ మార్కెట్ వాల్యూ ట్యాక్స్ చేస్తారు, ఇక్కడేమో సబ్ రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏంటండి స్టాంప్ డ్యూటీ వాల్యూ ట్యాక్స్ చేస్తారండి వితౌట్ కన్సిడరేషన్ అయితే. ఇక్కడ దీంతో ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్ అయితే కనుక ఫెయిర్ మార్కెట్ వాల్యూ నుంచి మైనస్ అమౌంట్ కలెక్టెడ్, అమౌంట్ పెయిడ్ మనం పే చేసింది తీసేస్తారు. అలాగే ఇక్కడ నుంచి కూడా అమౌంట్ పెయిడ్ మనం ఎంత పే చేసామో అది తీసేస్తారు. అంటే ఇంకా ఎక్సెస్ ఎంత అమౌంట్ అనేది మీకు గిఫ్ట్ వచ్చిందో అంటే అడిషనల్ బెనిఫిట్ కింద వచ్చిందో, ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చి ₹1,00,000 ఉందండి, మీకు అమౌంట్ పే చేసిన 60,000 అంటే క్యాప్ ఎంత 40,000. ఆ 40,000 ఇక్కడ ఏం చేస్తారంటండి ట్యాక్స్ చేస్తారంట. ఓకే రైట్ సార్. ఇక్కడ ఇది టోటల్ ఓవరాల్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ ఇందులో రిలాక్సేషన్స్ ఏం చెప్పారు, ఇందులో ఆస్పెక్ట్స్ ఏం అడిషనల్ పాయింట్స్ మాట్లాడారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దామండి. ఓకే రైట్. సో ఫస్ట్, the intention of this section is to bring into bogus transactions if any in the name of the gifts from unknown persons. Unknown persons దగ్గర నుంచి గిఫ్ట్లు ఏమైనా తీసుకొచ్చేస్తున్నట్టు చూపిస్తే కనుక అలాంటి వాటిని ఎరాడికేట్ చేయడానికి ఇలాంటి ప్రొవిజన్స్ తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారండి. కీపింగ్ ఇన్ దిస్ మైండ్ ఎనీ గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ నాన్ రిలేటివ్ హాస్ బీన్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 56 to 10. సో రిలేటివ్ అంటే ఎవరో చూద్దాం, వాళ్ళు కాకుండా నాన్ రిలేటివ్ ఎవరైనా అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి
అమౌంట్ రిసీవ్ అయింది అని చెప్పేసి మనం రాసుకుంటే అక్కడ ఇక్కడ ట్యాక్సిబుల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. ద స్కోప్ ఆఫ్ దిస్ సెక్షన్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్: అట్రాక్ట్స్ ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫస్ట్ 56 to 10A ఏంటండి? సమ్ ఆఫ్ మనీ. సమ్ ఆఫ్ మనీకి అయితే కనుక మనకు వచ్చేసరికి ఇక్కడ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? ఓన్లీ 5 కేటగిరీస్ ఉన్నాయండి. ఏంటిది? వితౌట్ కన్సిడరేషన్ ఇదంతా కలిపి ఒకటే. ఓకే, ఇది 2, 3, 4, 5 ఇలా మనం 5 కేటగిరీస్ కింద మనం మాట్లాడుకోవచ్చండి. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? 5 కేటగిరీస్ ఉన్నాయండి. మనీకి వచ్చేసరికి వితౌట్ కన్సిడరేషన్, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అనేది ఏమి ఉండదు. ఓన్లీ వితౌట్ కన్సిడరేషన్ ఉంటది. ఓకే, సో సమ్ ఆఫ్ మనీ వితౌట్ కన్సిడరేషన్, హోల్ ఆఫ్ సచ్ సమ్ ఇఫ్ ది అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎంత ట్యాక్సిబుల్ చేస్తానంటున్నాడండి? ఈచ్ కేటగిరీకి మనం చూస్తున్నాం. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వితౌట్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఇన్అడిక్వేట్ అనే కాన్సెప్టే లేదు. సమ్ ఆఫ్ మనీలో ఇన్అడిక్వేట్ అనే కాన్సెప్టే లేదు. సో ఫస్ట్ దాంట్లో ఓన్లీ వితౌట్ కన్సిడరేషన్. వితౌట్ కన్సిడరేషన్ లో ఏం చేస్తారంట? గ్రేటర్ దాన్ 50,000. 50,000 ఆర్ మోర్ దాన్ 50,000 క్లియర్ గా చూడండి. అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000 అంటే మోర్ దాన్ 50,000 కనుక వచ్చినట్లయితే సార్ ఎంత ట్యాక్స్ చేస్తారు సార్? ఎంటైర్ అమౌంట్ ట్యాక్స్ చేస్తారండి. ఇక్కడ మోర్ దాన్ 50,000 చేస్తే హోల్ ఆఫ్ సచ్ సమ్ ఇఫ్ ది అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000 హోల్ ఆఫ్ ది సచ్ సమ్ ట్యాక్సిబుల్ చేస్తారంటే మొత్తం ఎంత అమౌంట్? హోల్ అమౌంట్ ట్యాక్సబుల్. సార్ ఎవరైనా వచ్చి 49,000 వరకు నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఇప్పుడు నా దగ్గరికి ఈ సంవత్సరంలో 1920 ఇయర్ లో చాలా మంది వచ్చి గిఫ్ట్లు ఇచ్చారంటండి. మానిటరీ గిఫ్ట్స్ ఇచ్చారంటండి. వాళ్ళు మొత్తం ఇచ్చిందంతా టోటల్ చేస్తే అగ్రిగేట్ చేస్తే 49,900 వచ్చిందంట. సో ఒకటి వచ్చి ఒక 200 ఇచ్చాడంట. సో అది ఒకటి కలిపితే ఏమైందంటే 50,100 ఏంది? ఇప్పుడు ఏమవుద్ది? 50,100 మొత్తం కూడా ఎంటైర్ అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుందంటండి. హోల్ అమౌంట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000. అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడ్ అయితే 50,000 హోల్ ఆఫ్ ది అమౌంట్ ఏమవుతుందంట? ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి. ఓకే, ఇది మనీ వితౌట్ కన్సిడరేషన్ కనుక వచ్చినట్లయితే దీనికి ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే రైట్, మనీకి. నెక్స్ట్ 56 to 10B క్యాపిటల్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ 2 దీని గురించి చెప్తుందండి. ఓకే, సో 2 ఏం చెప్తుందండి? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. వితౌట్ కన్సిడరేషన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దేంతో కంపేర్ చేస్తున్నట్టు చూడండి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000 అని చెప్పేసి అంటున్నాడండి. ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క నాకు ఎన్నైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వచ్చాయో ఆ ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క వాల్యూ తీసుకుంటున్నాడండి. ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గ్రేటర్ దాన్ 50,000. ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనుక ఎక్సీడ్స్ 50,000 అనుకుంటే కనుక ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ అప్పుడు ఎంటైర్ అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుందంటండి. సార్ ఇక్కడ 50,000 వేరు, ఇక్కడ 50,000 వేరా? రెండు వేరు వేరమ్మా, రెండు వేరు వేరు. ఇక్కడ 50,000 మనీకి సంబంధించింది, మనీ వాల్యూకి సంబంధించింది. ఇక్కడేమో ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిందండి. ఓకే, నెక్స్ట్ 56 to 10B క్యాపిటల్ బి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. ఏంటంటే ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ ఇందులోకి వస్తుందంటండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ 3. ఓకే 3 ఏం చెప్తున్నాడు చూడండి. Difference between the stamp duty value of each property and the consideration paid if such difference exceeds higher of the 50,000 and 5% of the consideration. Okay, ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నాడండి? ఈచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క property and difference between the stamp duty value of each movable property and the consideration paid. మనం ఎంత పే చేసామో ఆ కన్సిడరేషన్ కి ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ కి డిఫరెన్స్ చూస్తారంట. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసి ఆ డిఫరెన్స్ ఏం చేస్తారంటండి? డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రాపర్టీ అండ్ కన్సిడరేషన్ పేడ్ ఇఫ్ సచ్ డిఫరెన్స్ ఎక్సీడ్స్ హయ్యర్ ఆఫ్ 50,000 and 5% ఆఫ్ ది కన్సిడరేషన్ అంటున్నాడండి. ఎక్సీడ్స్ హయ్యర్ ఆఫ్ రెండిట్లోని ఏది ఎక్కువైతే అది. ఇక్కడ 50,000 కానీ ఆర్
5% ఆఫ్ ది కన్సిడరేషన్ కానీ, సో 50,000 కానీ 5% ఆఫ్ ది కన్సిడరేషన్ కానీ రెండిట్లో ఏది ఎక్కువైతే అది తీసుకుని ఆ వాల్యూ దాటితే కనుక ఏం చేస్తారంటే ట్యాక్సబుల్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ 56(2)(10) CA మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ ఏంటి ఫోర్త్ వితౌట్ కన్సిడరేషన్. అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000 అంటున్నాడు. ఫేర్ మార్కెట్ వాల్యూ 50,000 కనుక ఎక్సీడ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, అండ్ అగ్రిగేట్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఇఫ్ ది ఎక్సీడ్స్ 50,000 అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అగ్రిగేట్ వాల్యూ అనేది 50,000 కనుక దాటితే ఫేర్ మార్కెట్ వాల్యూ అప్పుడు ఏం చేస్తారంటే ఆ మూవబుల్ ప్రాపర్టీని ట్యాక్సబుల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. 56(2)(10) CB మూవబుల్ ప్రాపర్టీ inadequate consideration, difference between fair market value and consideration paid if aggregate exceeds 50,000 అని చెప్పేసి అంటున్నాడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఫేర్, ఇక్కడ ఫిఫ్త్ సిచ్యువేషన్ అండి, దేంతో కంపేర్ చేయాలండి, ఫేర్ మార్కెట్ వాల్యూని అమౌంట్ పేడ్ తో కంపేర్ చేయాలి. ఆ అగ్రిగేట్ అనేది 5%, సారీ అగ్రిగేట్ అనేది 50,000 దాటితే కనుక అప్పుడు ఏం చేయాలంటే అండి ఇక్కడ ట్యాక్సబుల్ చేయాలని చెప్పేసి చెప్పాడండి. సార్ ఇక్కడ 5 కేటగిరీలకి 50,000 చెప్పుకుంటూ వచ్చేది సార్, ఈచ్ కేటగిరీకి 50,000 సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలా సార్? ఎస్, ఈచ్ కేటగిరీకి అంటే ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీ ఉన్నాయి, అక్కడ వితౌట్ కన్సిడరేషన్ వేరు, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ వేరు. వితౌట్ కన్సిడరేషన్ 50,000, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ 50,000 సెపరేట్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 50,000 లిమిట్ అనేది దానికి విడివిడిగా అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, కింద ఒక పాయింట్ చెప్పాడు. The ceiling of 50,000 is available independently for each of the 5 categories of the gifts mentioned above, and cash gift and immovable property without consideration, or for inadequate consideration and movable property without consideration, or for inadequate consideration. ఈ 5 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కేటగిరీస్ మనం 1 2 3 4 5 వేసుకున్నాం. 1 2 3 4 5 వేసుకున్నాం. ఈ 5 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయి, ఈ 5 కేటగిరీస్ కి మనకి ఏం చెప్తున్నాడండి, ఇక్కడ ఈచ్ ఇండిపెండెంట్ గా 50,000 అనేది లిమిట్ అనేది అప్లై చేస్తామని చెప్పేసి చెప్పాడండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ ది ట్యాక్సబిలిటీ, అంటే కొన్ని ట్యాక్సబిలిటీ నుంచి ఎగ్జంప్షన్స్ ఉన్నాయంటే రిలాక్సేషన్స్ ఇస్తున్నారంటండి. ఎగ్జంప్షన్స్ అంటే నాట్ ట్యాక్సబుల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి? The following are the exceptional cases wherein the tax liability does not arise in case of sum of money specified movable or immovable property is received. ఈ రిసీవ్ చేసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ ట్యాక్సబుల్ అవ్వదని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, ఈవెన్ దో మనీ వచ్చినా, మూవబుల్ ప్రాపర్టీ వచ్చినా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చినా ఏమవుతుందండి ట్యాక్సబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్, ఫ్రమ్ ఎనీ రిలేటివ్. ఫ్రమ్ ఎనీ రిలేటివ్. సో రిలేటివ్ దగ్గర నుంచి కనుక మనకి ఏదైనా మనీ కానీ, మూవబుల్ ప్రాపర్టీ కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ, అది విత్ కన్సిడరేషన్ కానీ, వితౌట్ కన్సిడరేషన్ కానీ, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ కానీ వచ్చినట్లయితే అదేమవుతుందండి, ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. సార్ ఎలాగ సార్, రిలేటివ్ అంటే ఎవరు సార్ అని చెప్పేసి అంటే మీకు రిలేటివ్ ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ రిలేటివ్ అని చెప్పేసి చెప్పాడండి. ఈ రిలేటివ్ డెఫినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. హూ ఇస్ రిలేటివ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ కి రిలేటివ్ ఎవరంటే ఒక చూద్దామండి. ఇండివిజువల్ కి రిలేటివ్ అంటే ఎవరిని తీసుకుంటారంట, స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్. అమ్మా ఇండివిజువల్ మేల్ అయితే స్పౌజ్ అంటే ఫీమేల్, ఇండివిజువల్ ఫీమేల్ అయితే స్పౌజ్ అంటే మేల్, హస్బెండ్. ఓకే, రైట్. సో స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్, తర్వాత బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ని నేను ఒక డయాగ్రామాటికల్ గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఈ రిలేటివ్ దగ్గర నుంచి కనుక గిఫ్ట్ వచ్చినట్లయితే, ఈ రిలేటివ్ దగ్గర నుంచి కనుక గిఫ్ట్ వచ్చినట్లయితే ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ఇక్కడ మనకి ట్యాక్సబిలిటీలోకి తీసుకోరంట. ఓకే,
ఫస్ట్ స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత బ్రదర్ ఆర్ సిస్టర్, సో బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్ అనుకున్నాం, స్పౌస్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ కూడా, ఓకే, స్పౌస్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్. సో స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్, తర్వాత ఇంకా బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇండివిజువల్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మదర్ ఫాదర్, ఓకే, వీళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్, వీళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్, మదర్ ఫాదర్, మదర్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్, ఫాదర్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్, ఓకే. నెక్స్ట్ లీనియల్ అసెండెంట్ ఆర్ లీనియల్ డిసెండెంట్ ఆఫ్ ది ఇండివిజువల్, లీనియల్ అసెండెంట్ ఆర్ లీనియల్ డిసెండెంట్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇండివిజువల్ యొక్క లీనియల్ అసెండెంట్ లీనియల్ డిసెండెంట్, ఓకే. నెక్స్ట్ లీనియల్ అసెండెంట్ ఆర్ లీనియల్ డిసెండెంట్ ఆఫ్ ది స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్, స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్ యొక్క లీనియల్ అసెండెంట్, స్పౌస్ ఆఫ్ ది ఇండివిజువల్ యొక్క లీనియల్ డిసెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ స్పౌసెస్ ఆఫ్ ది రిలేటివ్స్ లిస్టెడ్ ఇన్ ద సీరియల్ నంబర్ 226 అని చెప్పేసి అంటున్నాడండి. సో ఇక్కడ ఈ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉన్నారు కదా, వీళ్ళ స్పౌసెస్, ఇక్కడ వీళ్ళ ఇక్కడ కూడా బ్రదర్ ఆర్ సిస్టర్ ఉన్నారు కదా, వీళ్ళ స్పౌసెస్, వీళ్ళ స్పౌసెస్, వీళ్ళ స్పౌసెస్. సో ఈ స్పౌసెస్ అందరూ కూడా కవర్ అవుతారని చెప్పేసి మనకి చెప్పాడండి, ఓకే రైట్. ఇన్ కేస్ ఆఫ్ హెచ్ఎఫ్ అనుకుంటే కనుక హెచ్ఎఫ్ లో రిలేటివ్ అంటే ఎవరంటండి, మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్, మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్ ఏమవుతాడంటే ఎనీ మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్ రిలేటివ్ అవుతాడంట. అలాంటి రిలేటివ్ దగ్గర నుంచి కనుక అమౌంట్ ఏమైనా వచ్చినట్లయితే, అమౌంట్ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ వచ్చినట్లయితే ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్, it is not regarded as transfer, sorry, it is not regarded as income, income కింద రికగ్నైజ్ చేయరంటే 56(2)10 లో ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయరు. ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయకూడదు అంటే కనుక అది మనీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయకూడదు అంటే కనుక ఏం చేయాలంట, సో ఫస్ట్ ఎక్సెప్షన్ ఫ్రమ్ ఎనీ రిలేటివ్, రిలేటివ్ దగ్గర నుంచి వస్తే కనుక అమౌంట్ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏమవుతుందంట, ఎగ్జాంప్ట్ అవుతుందని చెప్పేసి అని చెప్పారు. నెక్స్ట్ రిలేటివ్ తర్వాత ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అంట. సెకండ్ ఏంటండి, సో ఇండివిజువల్ యొక్క మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, ఆ మ్యారేజ్ యొక్క ఏదైతే ఉంటుందో ఆ మ్యారేజ్ టైంలో వచ్చిన గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయంట, నాట్ ట్యాక్సబుల్ అంట, ఓకే. ఇంకే అకేషన్ వరకు కవర్ అవుదండి, ఓన్లీ మ్యారేజ్ అండి, ఓకే. సో బర్త్డేలు మ్యారేజ్ డేలు కాదు, మ్యారేజ్ ఏదైతే జరిగిందో ఆ ఇయర్ లో మనం ఏం చేస్తూ యూ కెన్ రిసీవ్. నెక్స్ట్ అండర్ ఏ విల్ ఆర్ బై వే ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నాడండి. అండర్ ఏ విల్ ఆర్ బై వే ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఎవరైనా చనిపోతే వీల్ నెంబర్ రాశారంట, వీల్ నెంబర్ రాసి చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆ వీల్ నెంబర్ ద్వారా కానీ బై ఇన్హెరిటెన్స్ వారసత్వంగా కానీ ఏదైనా అమౌంట్ మీకు కనుక వచ్చినట్లయితే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు, సమ్ ఆఫ్ మనీ అవ్వచ్చు. ఇక్కడ మనకు వస్తే కనుక అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్, ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయరు అని చెప్పేసి అని అంటున్నాడు. నెక్స్ట్ in contemplation of the death of the payer or donor as the case may be అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఎవరన్నా ఒక చనిపోయిన వ్యక్తికి ఇక్కడ
ఇన్ కాంటెంప్లేషన్ టు ద డెత్. మనం ఏమైనా ఇచ్చినట్లయితే అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే అండి, అక్కడ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలంట. ఫ్రమ్ ఏ లోకల్ అథారిటీ నుంచి ఏమైనా వచ్చినా సరే, ఫ్రమ్ ఎనీ ఫండ్, ఫౌండేషన్, యూనివర్సిటీ ఆర్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, any trust or institution referred to in section 1023C. సో ఈ 1023C లో మనకి ఈ ఇక్కడ 1023C లో ఇన్స్టిట్యూషన్స్, ఫౌండేషన్స్, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఇక్కడ మనకి ఇస్తే కనుక అవి కూడా ఏమవ్వంటండి, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి taxable. From or by charitable institution registered under section 12AA or 12A అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, రైట్. సో ఫార్మర్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్ అండర్ 12AA, ఏదైనా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకి డబ్బులు వచ్చినట్లయితే, లేకపోతే మొబైల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ వచ్చినట్లయితే అది ఏమవుతుందంటే నాట్ ట్యాక్సిబుల్ అంట. ఓకే, బై ఎనీ ఫండ్ ఆర్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ హాస్పిటల్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ రిఫర్ టు ఇన్ 1023C4, 1023(5), 1023(6), 1023(6A) వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినట్లయితే, ఏదైనా ఫండ్, ట్రస్ట్, ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కనుక మనకి అమౌంట్ వచ్చినట్లయితే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అంటండి. సో ట్యాక్సబిలిటీ నుంచి తప్పించుకోవడానికి ఎక్సెప్షనల్ కేసెస్ కొన్ని డిస్కస్ చేశాడు. తర్వాత ఇంకేమున్నాయంట, పేజ్ నెంబర్ 329 లో చూడండి. బై వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అపాన్ ది పార్టిషన్ ఆఫ్ హెచ్ఎఫ్ ని పార్టిషన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అసెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారంట. సో అపాన్ ది పార్టిషన్ ఆఫ్ హెచ్ఎఫ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఏం చేస్తున్నారు, పంచుకుంటున్నారంట. అప్పుడు కూడా ఏం రాదంటండి ఇక్కడ. సో క్యాపిటల్ అసెట్ నెక్స్ట్ by way of transfer of capital asset by a wholly owned subsidiary to its Indian company అనుకుంటే కనుక, అంటే క్యాపిటల్ అసెట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ నుంచి, ఇక్కడ హోల్లీ ఓన్డ్ కంపెనీ నుంచి మన సబ్సిడరీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అనుకుంటే కనుక, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ నుంచి మా హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ టు ద హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి హోల్డింగ్ కంపెనీకి వస్తే కనుక దాన్ని ఏమన్నారండి, ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో వచ్చేసరికి హోల్లీ ఓన్ సబ్సిడరీ నుంచి సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కంపెనీకి అమౌంట్ వస్తే ఏమన్నారండి, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి చెప్పారు. ఓకే, రైట్. సో ఇక్కడ ఇలాగే హోల్లీ ఓన్ సబ్సిడీ ఎవరైతే ఇస్తున్నారో అక్కడ క్యాపిటల్ గెయిన్ చూసాం, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఇక్కడ అదర్ సోర్సెస్ చూస్తూ ఉంటాయండి. సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎగ్జామ్ట్, ఇక్కడ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. By transactions in the scheme of amalgamation where the amalgamated company is a foreign company, banking company and banking institutions sanctioned by the central government, by way of a transaction in a scheme of demerger where a resulting company is an Indian company and resulting company is a foreign company అనుకుంటే కనుక, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ద రిజల్టింగ్ డీమర్జర్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ కి ఇక్కడ ఇవన్నీ కూడా గిఫ్ట్ కింద ట్యాక్సబుల్ చేయరు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ట్యాక్సబిలిటీలోకి రారు అంటున్నాడు అండి. బై వే ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యాజ్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 47(6)(a). నెక్స్ట్, ఆర్ బై వే ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నాట్ regarded as transfer in relation to the receipt of the shares by a shareholder అని చెప్పేసి అంటున్నాడు. బిజినెస్ రీఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్, డీమర్జర్ ఆఫ్ కంపెనీస్, అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్, individual by a trust created or established solely for the benefit of the relaxation of such individuals అని చెప్పేసి అంటున్నాడండి. సో వీళ్ళల్లో ఎవరికైనా మనం కాంట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్. అంటే మనకి రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, మనం రిసీవ్ చేసుకున్నాం, అలాంటప్పుడు ఏమవుతుందంటే నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫ్రమ్ సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ and subject to such conditions as may be prescribed అంటున్నాడు. In respect of above there is a no ceiling limit and therefore entire sum of money property received shall be exempt from chargeability నుంచి exempt చేస్తారంట. ఓకే, రైట్. నెక్స్ట్,
such class of persons no ceiling limit and therefore entire sum of money or property received shall be exempt from chargeability. Chargeability నుంచి ఆ chargeability లో ట్యాక్స్ చేస్తారని చెప్తాను అంటున్నారు. సర్టెన్ సీలింగ్ లిమిట్ అనేది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఓకే, ఫ్రమ్ ది క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబోవ్ దేర్ ఇస్ నో సీలింగ్ లిమిట్. సీలింగ్ లిమిట్ అనేది లేదు అని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అడిషనల్ పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ చూడండి. ప్రాపర్టీ మీన్స్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఏం చెప్తున్నాడు, క్యాపిటల్ అసెట్ ఆఫ్ ది ఎస్ఎస్సి నేమ్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్. సో ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని ఏదైతే అనుకుంటున్నామో ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఏమంటున్నాడండి, చూడమ్మా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్, ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ అంటండి. షేర్స్ అండ్ సెక్యూరిటీస్, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఆర్ బులియన్ అని చెప్పేసి అని అంటున్నాడు. దట్ ఈస్ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ల్యాండ్ బిల్డింగ్స్ అంటున్నాడు. సో అదర్ దాన్ ఇక్కడ అంటే ఏం చెప్పండి, ఇవి మాత్రమే మనకి ఏమవుతుందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుందంట. ఏంటవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కవర్ అయ్యేవి ఏంటండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్, ల్యాండ్ బిల్డింగ్ ఏదైనా సరే, షేర్స్ అండ్ సెక్యూరిటీస్, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, తర్వాత డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఆర్ బులియన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ అంటే గోల్డ్ అండ్ జ్యువెలరీ అంటే సరే, ఇమ్మూవబుల్ అంటే ల్యాండ్ బిల్డింగ్ అనండి. ప్రాపర్టీ మూవబుల్ అనుకుంటే కనుక షేర్స్, సెక్యూరిటీస్, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ వస్తాయంట, ఇవే వస్తాయంట. సో వీటిని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమవుతుందంటే అండి, ఇక్కడ ఇవి కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే అది మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి అవతలకి క్యాపిటల్ గెయిన్ అవుతుంది. మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఏమవుతుందండి, ఇది ఇక్కడ ఇన్కమ్ అవుతుందంటే అండి. ఓన్లీ ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. ఫేర్ మార్కెట్ వాల్యూ అన్ని చోట్ల అవసరం అంటే ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది ఇక్కడ ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తుంది. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది జ్యువెలరీ అండ్ అదర్ మూవబుల్ అసెట్స్ సచ్ as archaeological collections, drawings, paintings, sculptures of any work of art shall be estimated to be price which the assets would be fetch if sold the open market in the value date. If the mobile asset purchased from a registered dealer, invoice value shall be adopted as fair market value అని చెప్పేసి చెప్తున్నాడు అండి. మనం రిజిస్టర్డ్ వాల్యూ దగ్గరించుకుంటే ఫేర్ మార్కెట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ fair market value will be ఇక్కడ jewelry, fair market value of the jewelry and other movable assets such as archaeological collections, drawings, paintings, sculptures of any art shall be estimated to be the price which the asset would be fetched in the open market on the valuation date. If the mobile property purchased from the registered dealer, invoice value shall be adopted as fair market value అని చెప్పేసి చెప్తున్నాడు అండి. మనం కనుక అసెట్స్ వీటిని ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఏం తీసుకోమంటున్నాడు, పర్చేజ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ డీలర్, ఇన్వాయిస్ వాల్యూ షల్ బి అడాప్టెడ్ యాజ్ ఫేర్ మార్కెట్ వాల్యూ. మనం రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పర్చేజ్ చేస్తుంటే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఎంతైతే అడాప్ట్ చేసుకుంటాడు అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత చూపిస్తున్నాడో అదే ఇక్కడ మనకు వాల్యూ అనేది అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, it may be noted that aggregate limit of 50,000 as provided in this section is not in the nature of basic exemption limit or threshold limit. Accordingly, in case a person receives any sum of money exceeds 50,000 which are not covered by the exceptions, the whole of such sum shall be subject to tax. Whole of such sum ఏమవుతుందంటే మొత్తం కూడా taxable అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏమైనా అమౌంట్ కానీ వాల్యూ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ లేకపోతే మూవబుల్ ప్రాపర్టీ కానీ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ మనకి ట్యాక్సిబిలిటీ కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పటి వరకు. ఓకేనా, రైట్.
సో ఇక్కడతో సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్. ప్రాపర్టీ అంటే మూవబుల్ ఇమ్మూవబుల్ రెండు కూడా కవర్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఆల్ అదర్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్ నాట్ ఫాలింగ్ అండర్ ఎనీ అదర్ స్పెసిఫిక్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే ఇక్కడ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కనుక కవర్ అవ్వకపోతే కనుక అది ఇక్కడ కవర్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారంట. అక్కడ వేరే చోట ఎక్కడ కవర్ అవ్వకపోతే ఇక్కడ అదర్ సోర్సెస్ లో కవర్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ సాలరీస్, ఓకే సాలరీస్ లో స్పెసిఫిక్ గా చెప్పలేదు, దేర్ ఇస్ నో స్పెసిఫిక్ అనుకుంటే కనుక అప్పుడు, తర్వాత హౌస్ ప్రాపర్టీలో దేర్ ఇస్ నో స్పెసిఫిక్, ఓకే నో స్పెసిఫిక్ గా లేదు అనుకున్నప్పుడు, తర్వాత పీజీబీపీ లో కవర్ కాలేదు, ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అనుకుంటే అప్పుడు, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ లో కవర్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ అదర్ సోర్సెస్ లోకి ట్యాక్సిబుల్ చేస్తాం అనుకున్నాం. సో అదర్ సోర్సెస్ లోకి ట్యాక్సిబుల్ చేసేవి ఎన్ని రకాలుగా చేస్తామంటే రెండు రకాలుగా చెప్పుకోండి. ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ కట్టేది ఒకటి, వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వకపోతే కూడా ఇక్కడ ట్యాక్స్ కట్టే మెథడాలజీ ఒకటి, రెండు కూడా మనం చూసామంట. ఏమున్నాయి అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం అండి ఒక్కొక్కటి. కానీ ఫస్ట్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ చార్జబుల్ అండర్ ది హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. పీజీబీపీ లో ట్యాక్సిబుల్ కాకపోతే కనుక అప్పుడు అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి చెప్తున్నాడు అండి. ఫాలోయింగ్ ఇన్కమ్ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ of income only if it is not taxable under the head profits and gains of business or profession. First, interest on securities. Interest on securities. Next, some collected from the employee towards certain employee welfare schemes. Okay, employee welfare schemes lo ikkada ఏమనుకున్నాం అండి, some collected from employees towards the certain employee welfare schemes అంటున్నాడు. మనం ఇక్కడ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అమౌంట్ అయినా కలెక్ట్ చేసినట్లయితే ఆ అమౌంట్ కలెక్ట్ చేసింది ఏం చేస్తారంటే అండి, ఇక్కడ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఇక్కడ సమ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టువర్డ్స్ అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్ స్కీమ్స్ కి కట్టడం కోసం మనం డబ్బులు అనేవి ఇక్కడ తీసుకున్నా ఉంటాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకుంటే ఫస్ట్ ఏం చేయాలండి, ఇక్కడ ట్యాక్సిబుల్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ ఆఫ్ మిషనరీ ప్లాంట్ ఆర్ ఫర్నిచర్ అని చెప్పేసి అంటున్నాడు అండి. సో ఈ లాటరీ నుంచి కానీ మిషనరీ నుంచి కానీ ఫర్నిచర్ నుంచి కానీ ఇన్కమ్ జనరేట్ అయితే అక్కడ ఏమవుతుందంటే అండి, ఇక్కడ అదే పీజీబీపీలో ట్యాక్సిబుల్ కాలేదు అనుకుంటే కనుక అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. సో కాంపోజిట్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ ది మిషనరీ ప్లాంట్ ఆర్ ఫర్నిచర్ టుగెదర్ విత్ బిల్డింగ్ అనుకుంటే కనుక అప్పుడు కూడా మనకి అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్, ఎందుకంటే మోర్ దెన్ 2 యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. Next, income chargeable under the head other sources only if it is not chargeable under the head profits and gains of business or profession or other sources. Sorry, profits and under the head salaries అంటున్నాడండి. ఏంటది, any compensation or other payment due to or received by any person in connection with the termination of his employment or modification of the terms of the conditions relating to the employment అని చెప్పేసి అంటున్నాడండి. అంటే టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, any compensation or a payment due to received by in a connection with the termination of his employment or his modification of the terms and conditions relating to the employment. Okay, so compensation anedi or other payment due to received by any person in connection with the termination of his employment. What the termination of the employment చేస్తున్నందుకు అడిగిన అమౌంట్ వస్తే కనుక ఆ అమౌంట్ ని కూడా ఇక్కడ ఏం చేయమంటున్నాడు, ఒకవేళ నువ్వు సాలరీస్ లో చూపించకపోయినా పీజీబీపీ లో చూపించినా తీసుకొచ్చి ఏం చూపించాలి, ఇక్కడ అదర్ సోర్సెస్ లో చూపించాలని చెప్పేసి చెప్తున్నాడు అండి. నెక్స్ట్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ 3 రకాలుగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ మనం మామూలుగా ఎవరైతే ఇన్సూరెన్స్ ఫ్రీ చేస్తారో, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారో ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇప్పుడు ఎంప్లాయర్ జనరల్ గా ఏం చేస్తాడండి, ఇక్కడ ఎంప్లాయర్ ఏం చేస్తాడండి, మనకి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పే చేస్తాడండి. పే చేసినప్పుడు వాడే ఫస్ట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అంటండి. తర్వాత కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంప్లాయీకి అసైన్ చేస్తాడంట. ఎంప్లాయీకి అసైన్ చేసేస్తే కనుక అప్పుడు ఎవరంటండి, ఎంప్లాయీ. ఓకే, so key man insurance policy, an employer who engaged in the business or profession, okay, profits and gains of business or profession, an employee in whose name policy has been taken. ఇక్కడ
కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకున్నాం. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీలో మనం అనుకున్న ఎంప్లాయీ ఇన్ హూజ్ నేమ్ పాలసీ హాస్ బీన్ టేకెన్. పాలసీ తీసుకున్నాం అంటే ఎంప్లాయీ పేరు మీద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సాలరీస్ అంటండి. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ది ఎంప్లాయీ, మనం ఆ పాలసీని అసైన్ చేస్తాం కానీ వాడు చనిపోయాడు అంటండి. ఓకే, సో పాలసీని ఎంప్లాయీకి అసైన్ చేసిన తర్వాత ఎంప్లాయీ చనిపోయాడు అంటాడు. చనిపోతే కనుక అప్పుడు ఎవరంటండి? అప్పుడు కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఎనీ అదర్ సోర్సెస్ లో మనకి ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. సో ఇది మొత్తానికి చార్జబిలిటీ సెక్షన్ అండి. సెక్షన్ 56 చార్జబిలిటీ. ఇందులో ఏమేమి చూసామండి? ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఓన్లీ అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్ చూసాం. తర్వాత ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది అదర్ సోర్సెస్ ఇఫ్ నాట్ టాక్సిబుల్ అండర్ బీజీపీపీ. ఇన్కమ్ టాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ ఇఫ్ నాట్ టాక్సిబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ అండర్ సాలరీస్. సో సాలరీస్ లోని పీజీపీపీ లో కానీ లేదా వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కానీ కవర్ అవ్వకపోతే కనుక అది ఎక్కడ కవర్ అవుతుందంటే జనరల్ గా అయితే కనుక ఇక్కడ ఈ చార్జబుల్ సెక్షన్ చెప్పినట్లు కవర్ అయిపోతుందని చెప్పేసి అని చెప్పారండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు చార్జబిలిటీ అండి. చార్జబిలిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను వినండి. పీజీబీపీలో మనకి బోల్డ్ అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. పీజీబీపీలో బోల్డ్ అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లైక్ టీడీఎస్ చేయకపోతే డిజలవ్ చేస్తాం, చేయమండి. టీడీఎస్ చేయకపోతే డిజలవెన్స్ అనేది చేస్తాం, ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయం. ఓకే, అలాగే క్యాష్ పేమెంట్స్ లాంటివి మోర్ దాన్ 10,000 per day per person చేస్తే ఏం చేస్తారండి? డిజలవ్ చేసేయమంటారు. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు మొత్తం అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ నేను P&L లో ఉన్న ఎక్స్పెన్సెస్ అన్ని కూడా నేను ఏం చేశానంట, ఎక్స్పెండిచర్ ఇక్కడ నేను క్యాష్ రూపంలో ఇచ్చానంట. క్యాష్ రూపంలో ఇస్తే ఏం చేస్తారండి? ఇక్కడ యాడ్ బ్యాక్ చేసి పడేస్తారండి. ఏం చేస్తారు? యాడ్ బ్యాక్ చేసేసి ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి అని చెప్తారండి. ఇవన్నీ కూడా ఏంటి? ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో మనకి పీజీబీపీ లో మనకు వచ్చే హర్డిల్స్, రెస్ట్రైంట్స్ అండి. వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయొచ్చు సార్? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పీజీబీపీ అనే హెడ్ తీసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, ఇక్కడ పీజీబీపీ అనే హెడ్ తీసేసి మనం ఇక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేద్దాం. మన ఇంటెన్షన్ మార్చుకున్నాం. పీజీబీపీ లో ట్యాక్సిబుల్ చేయాలా లేదా అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేయాలా అంటే, ఈజ్ ఇట్ యువర్ మెయిన్ బిజినెస్? ఎస్ అనుకుంటే కనుక పీజీబీపీ లో ఆఫర్ చేయాలి. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యువర్ ఓన్ బిజినెస్ అనుకుంటే కనుక అక్కడ మనం అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేయాలంటే అర్థమవుతుందండి. ఈ అదర్ సోర్సెస్ లో మనం ట్యాక్స్ చేసేటప్పుడు ఇక్కడ పీజీబీపీ లో మనం ఎన్ని అడ్డదారులు ఉన్నాయని చెప్పేసి మనం తప్పించుకోవడం కోసం వీటిని ఏం చేస్తాం, పీజీబీపీ అబాండన్ చేసేసి మనం ఏం చేసాం, అదర్ సోర్సెస్ అనేవి తీసుకొచ్చామంటాం. అదర్ సోర్సెస్ అనేవి మనం చేసామంటాం. ఓకే, అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ చేసాము అని చెప్పేసి అంటే కనుక సార్ ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా లేకపోతే టీడీఎస్ చేయకపోయినా లేకపోతే క్యాష్ పేమెంట్స్ చేయకపోయినా మనకి అలౌడ్ సార్? ఇక్కడ పీజీబీపీలో ట్యాక్స్ చేయాలి. ట్యాక్స్ చేస్తే ఏమని తెలిసి వచ్చా నాకు? టీడీఎస్ చేయాల్సిన చేయలేదు, లేదా క్యాష్ పేమెంట్ చేశాను, దాన్ని డిజాల్వ్ చేయలేదు. సో ఇలాంటి చెయ్యాల్సి వస్తుంది అని చెప్పేసి నేను పీజీబీపీ హెడ్ వదిలేసానంట. సార్ ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పాడంట, బిజినెస్ కాదంట. బిజినెస్ కాకపోయినా సరే అని చెప్పి అదర్ సోర్సెస్ లోకి తీసుకొచ్చాడంట. సార్ అదర్ సోర్సెస్ లోకి తీసుకొస్తే వీటి నుంచే మన ఎగ్జామ్షన్ పొందొచ్చా అని చెప్పేసి అంటే కనుక వాడు చాలా తెలివైనవాడు అండి. ఏంటంటే పీజీబీపీలో చెప్పిన ప్రొవిజన్స్ అన్నిటికీ కూడా ప్యారలల్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశాడు అండి. ఓకే, సో ప్యారలల్ ప్రొవిజన్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేసాడు అంటే ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. ఎస్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటండి. ఆ రెస్ట్రిక్షన్స్ చూసాక మనం చూస్తాం. తర్వాత పీజీబీపీలో ఇన్కమ్ అనేది నేను ఆఫర్ చేయాలంటే కనుక ఇంతకు ముందు నాకు P&L ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తే కనుక అది కనుక ఇప్పుడు నాకు రిసీవ్ అయితే కనుక ఏమన్నారండి, ఇక డీమ్డ్ ప్రాఫిట్ ఆర్ డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పారండి. ఓకే, అది డీమ్డ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పారు. మరి దాన్ని తప్పించుకోవాలన్నా సరే అదర్ సోర్సెస్ లోకి రావచ్చా సార్? ఓకే అని చెప్పేసి అంటే ఒకవేళ ఈ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో
ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ పీజీపీపీ లో కవర్ కాకపోతే అదర్ సోర్సెస్ లో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ మీద పీజీపీ ఇక్కడ పీజీపీపీ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట ఇక్కడ అదర్ సోర్సెస్ లో మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ అది కూడా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ అలౌబుల్ కాదు అని చెప్పేసి ఇంచుమించు సిమిలర్ ప్రొవిజన్స్ అక్కడ ఇక్కడ పీజీబీపీ లో ఉన్న సిమిలర్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయంటండి. ఇక్కడ ఇన్కమ్ అనేది డీమ్డ్ టు బి ఇన్కమ్ అయితే ఇక్కడ కూడా డీమ్డ్ టు బి ఇన్కమ్ అనే ప్రొవిజన్ ఉందంటండి. ఓకే రైట్. సో 59 అండి ఇక్కడ ఈక్వల్స్ టు 41. పీజీబీపీ లో 41 దేంతో ఈక్వల్ అవుతుందంట ఇక్కడ అదర్ సోర్సెస్ లో సెక్షన్ 59 తో ఈక్వేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి. ఓకే సెక్షన్ 59 ఈక్వల్స్ టు సెక్షన్ 41. ఓకే రైట్. అంటే పీజీబీపీ లో డీమ్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా డీమ్డ్ ఇన్కమ్ ఉందా సార్? ఎస్. పీజీబీపీ లో కొన్ని ఎక్స్పెండిచర్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ డిడక్షన్స్ ఉన్నాయా? ఎస్. ఓకే రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ పీజీబీపీ వద్దనుకుంటే కనుక అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలని పీజీబీపీ వద్దనుకుంటే కనుక ఇక్కడ అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ ఆఫర్ చేసుకోవచ్చు. అదర్ సోర్సెస్ లో ఇన్కమ్ ఆఫర్ చేస్తే కనుక ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి మనం చూడాలంటండి. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో మాక్సిమం అదర్ సోర్సెస్ అనేది కంప్లీట్ చేసేసుకుందామా. సో నెక్స్ట్ క్లాస్ అదర్ సోర్సెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత